జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి గురువు యోగిస్తున్నారు, నవమ స్థానంలో సూర్యుడు యోగిస్తున్నారు. దుర్గాదేవిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. నవధాన్య బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, సోమవారం, మంగళవారాల రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ధనపరంగా, కుటుంబ పరంగా చాలా బాగుంటుంది, మంచి ఫలితాలు చూస్తారు. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, జాగ్రత్తగా అయితే ఉండండి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. బిజినెస్ పరంగా పెట్టుకుని తగ్గించి పెట్టుకుని, మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో నీచంలో ఉన్నారు. శని యొక్క సప్తమ దృష్టి శుక్రుడి మీద, కుజు యొక్క 4వ దృష్టి శుక్రుడి మీద పట్టడం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. ఈ వారంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. లలితా సహస్రనామ పారాయణం చేయండి, లేదా విన్నా సరే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ అష్టమంలో కుజుడు ఉన్నాడు, లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉన్న అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దశమాధిపతి అయిన సూర్యుడు 9వ స్థానంలో ఉన్నారు. వృత్తిపరంగా చాలా బాగుంటుంది, పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి చాలా తక్కువ పెట్టండి, మంచి ఫలితాలు చూసే అవకాశం అయితే ఉంటుంది. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో కుజుడు అష్టమ భావంలో ఉండటం మూలంగా కోర్టు కేసు విషయాల్లో చాలా ఇబ్బందులు పడతారు. అలాగే శత్రువులు అనే వాళ్ళు చాలా బలంగా ఉంటారు. మీరు కనుక నారాయణ కవచం చదువుకుంటే కనుక శత్రువుల నుంచి విజయం సాధిస్తారు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటది. ఇక్కడ దశమాధిపతి అయిన సూర్యుడు 9వ స్థానంలో ఉండటం మూలంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీకు అవార్డ్స్, రివార్డ్స్, మంచి హైకోర్టు రావడం, మంచి గ్రోత్ రావడం, ఇలాంటి పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.